బాగున్నారండి. ఎప్పుడు కూడా పసుపు బయట నుంచి అస్సలు కొనుక్కొని తెచ్చుకోవద్దండి. ఎందుకంటే ముఖానికి రాసుకుంటాం, కాళ్ళకి రాసుకుంటాం. అంతకంటే ఇంపార్టెంట్ కడుపులోకి వెళ్ళిపోతుందండి. మీకు ఎప్పుడు కూడా పసుపు నిలవ ఉండాలన్నా ఏదైనా సరే బయట కొన్న వస్తువులో నిలవ ఉండాలంటే కెమికల్స్ కంపల్సరీ కలుపుతారండి. ఆ కెమికల్స్ వేసిన పసుపు ప్యాకెట్లు కొనేసుకుని గబగబా గబగబా మనం డబ్బాల్లో వేసేసుకోవడం, అది అన్నంలో వేసుకు తినేయడం, కడుపులోకి వెళ్ళి అదే విష జ్వరాల కింద రొంప, తలపోట్లు, దగ్గులు అన్నీ వస్తున్నాయండి. ప్రతి దానిలోనూ కెమికల్ వస్తుంది. మనకు కుదిరినంత వరకు ఒక 2 కేజీలు పసుపు కొమ్ములు తెచ్చుకుని ఇలా శుభ్రంగా ఎండలో ఇంచక్క ఎండబెట్టుకుని స్వచ్ఛంగా బాగా 2 రోజులు ఎండబెట్టానండి నేను. చూడండి ఎంత బాగా పసుపు తయారైపోయిందో. ఇలాగ మనం పసుపు తయారు చేసుకుని ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకుని దేవుడికి వేరేగా డబ్బాలో తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మనం వంటింట్లోకి పెట్టుకోవచ్చు. బాత్రూంలో కూడా చిన్న చిన్న డబ్బాల్లో వేసుకుని కాళ్ళకి ముఖానికి రాసుకోవడానికి బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో స్వచ్ఛమైన పసుపు. ఏ కెమికల్ కలలేని పసుపు అండి. కడుపులోకి వెళ్ళినా ఏమీ ఆపద ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.